ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో నీటి వసతి ఉన్న చోట వరి నాట్లు పడ్డాయి. కొన్ని చోట్ల నాట్లు వేస్తున్నారు, మరికొన్ని చోట్ల నారుమడులున్నాయి. మొత్తం మీద వివిధ దశల్లో ఖరీఫ్ వరి పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర కలుపు ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు ఎక్కువ దిగుబడి సాధించవచ్చని చెబుతున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. వరి నాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలం ఇది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 40% నాట్లు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో నాట్లు వేస్తూ ఉండగా కొన్ని ప్రాంతాల్లో నారు ఇంకా పెరుగుదల దశలోనే ఉంది. ఏదేమైనా స్వల్పకాలిక రకాలను ఈ నెలాఖరులోపు వరి నాట్లు పూర్తి చేస్తే మంచి దిగుబడి సాధించే వీలుంది. అయితే ప్రస్తుతం నాట్లు వేసిన వెయ్యబోయే పొలంలో సమగ్ర కలుపు ఎరువుల యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. కలుపు యాజమాన్య విషయంలో గనక చూస్తే మరి వెద వరి ఎక్కడైతే వేశారో అక్కడ కూడా కలుపు అనేది భూమి ఎప్పుడైతే ఆరుతడిగా వస్తుందో నీరు లేకుండా ఉంటుందో అక్కడ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కూలీలు కూడా సకాలంలో అందుబాటులో లేకపోతే పంట దిగుబడి మీద ఆ ప్రభావం కూడా పడుతుంది. కాబట్టి కలుపుని వెద పద్ధతిలో కనుక చూసుకుంటే పంట 20-25 రోజుల సమయం వచ్చిందంటే అక్కడ అన్ని రకాల కలుపులు అంటే గడ్డి జాతులు కానీ కూర జాతులు ఉంటే అక్కడ మనం బిస్పైరిబ్యాక్ సోడియం అని ఆ మందుని 100 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటికి కలిపి భూమిలో పదునుండేటప్పుడు కనుక పిచికారీ చేస్తే మనకి గడ్డి జాతులు కూర జాతులు అన్నీ కూడా మనకి నివారించబడడానికి మరి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. వీటితో ఈ నామినీ గోల్డ్ కానీ బిస్పైరిబ్యాక్ సోడియంతో నివారించబడిన కొన్ని కలుపులు కూడా ఆరికి గడ్డి కానీ గుంపులు గడ్డి అని ఇలాంటివి కూడా ఈ మధ్యకాలంలో పొలాల్లో చూస్తున్నాం. దాని నివారణ కోసం మనకి చూసుకుంటే కనుక ఫినాక్సీ ప్రాప్ ఇథైల్ అనే మందు రైస్టార్ అనే పేరుతో దొరుకుతుంది. ఆ మందుతో పాటుగా ఇథాక్సీ సల్ఫిరాన్ సన్ రైజ్ అంటారు, అదొక 50 గ్రాములు కానీ లేదంటే ఆల్ మిక్స్ అనే మందుని 8 గ్రాములు ఈ రైస్టార్కి ఈ మందుని కూడా మనం జత చేసి కనుక పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపులు నివారించబడడానికి మరి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే రైతులు డ్రమ్ సీడర్ పద్ధతిలో మరి వరి వ్యవసాయం చేస్తారో అక్కడ విత్తనాలు వేసిన వెంటనే 2వ రోజు 3వ రోజు ఈ పైరిజోసల్ఫరాన్ ఇథైల్ అనేటువంటి మందును అంటే మనకి సాతి అనే పేరుతో దొరుకుతుంది. 80 గ్రాముల మందు 180 నుంచి 200 లీటర్ల నీటిలో కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే అక్కడ కూడా కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. ఒకవేళ పిచికారీ చేయలేని పక్షంలో మనకి ఆక్జాడ్ అయర్జిల్ అంటాం టాప్ స్టార్ అనే మందును అంటే 35 గ్రాముల మందును ముందు 1 లీటర్ నీటిలో కలిపి తర్వాత ఒక 30-40 కేజీలు ఇసుకలో కలిపి డ్రమ్ సీడర్ వేసిన 5-6 రోజుల తర్వాత పల్చగా నీరుంచి మనం కనుక ఇసుకలో కలిపి చల్లుకున్నా కానీ ఆ విధంగా కలుపు నివారించబడుతుంది. అలాగే డ్రమ్ సీడర్ పద్ధతిలో మొదటి కలుపు మందు వేసిన తర్వాత మళ్ళీ 20-25 రోజులకు కూడా బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందుని 100 మిల్లీలీటర్లు మళ్ళీ మనం 20-25 రోజుల సమయంలో కనుక పిచికారీ చేసుకుంటే గడ్డి జాతులు కలుపు జాతులు కూడా నివారించబడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాట్లు వేసే పొలం అంటే ఉడుపు వేసేటువంటి పొలం కానీ మిషన్తో ఉడిచేటువంటి పొలాల్లో కలుపు నివారణకు ఉడిచినటువంటి 2వ రోజు నుంచి 5వ రోజు మధ్యలో మనకి ఈ ఆక్జాడ్ అయర్జిల్ అంటాము, అది టాప్ స్టార్ పేరుతో దొరుకుతుంది. 35 గ్రాముల నుంచి 50 గ్రాములు ఈ మందును ఇసుకలో కలిపేసి పొలంలో 1 ఇంచి 2 ఇంచుల నీరు మాత్రమే ఉంచి చల్లుకుంటే కనుక నాట్లు వేసే పొలంలో కూడా మనకి ఈ కలుపు యాజమాన్యం అనేది సక్రమంగా ఉండి పంట మొదటి దశలో కలుపు నివారించబడడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి పిలకలు పెట్టి మంచి దిగుబడి రావడానికి మరి అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యంలో రైతు సోదరులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. భూమికి ఎంత మేర పోషకాలు అవసరమో అంతే వేయడం వల్ల పెట్టుబడులు కూడా తగ్గుతాయి. వరికి ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్ అధికంగా అవసరమైన పోషకాలు. వీటితో పాటు సూక్ష్మ పోషక లోపాలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. జింక్ లోపం ఉంటే కనుక చివరి దమ్ములోనే మనకి 20 కేజీల వరకు కూడా జింక్ సల్ఫేట్ను వేసుకొని తదుపరి ఒక 2 రోజులు పోయిన తర్వాత ప్రాథమిక ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని అందించడానికి ప్రయత్నం చేయాలి. మరి చివరి దమ్ములో మనమైతే కనుక డిఏపి అందులో మనకి నత్రజని భాస్వరం 2 దొరుకుతాయి. కాబట్టి ఎకరానికి 1 బస్తా డిఏపి దానితో పాటు కొద్ది మోతాదులో నత్రజని కోసం యూరియా ఒక 5 నుంచి 10 కేజీలు కలుపుకోవడం. అలాగే పొటాష్ తప్పనిసరిగా చివరి దమ్ములో కూడా 15 నుంచి 20 కేజీలు చివరి దమ్ములో తప్పనిసరిగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మనం భాస్వరం ఎరువులు వీలైనంత వరకు మనం నాట్లు వేసిన తర్వాత అయితే వారం రోజులు మూన తెరక ముందుగానే భాస్వర ఎరువు భూమిలో పడే విధంగా చేసుకోవడం లేదా చివరి దమ్ములోనే వేయటం అనేది చేసుకుంటే భాస్వర ఎరువు ఎక్కువ రావడం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది తద్వారా పోషకాలను బాగా తీసుకుని పంట ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే పొటాష్ ఎరువును కూడా వేయటం వల్ల
కాండం దృఢత్వం వస్తుంది, ఆకు కూడా దళసరిగా తయారయ్యి చీడపీడల నుంచి కూడా పంటకి రక్షణగా ఉంటుంది. కాబట్టి పొటాష్ ఎరువును కూడా రైతు సోదరులు తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి 20-25 రోజులకు ఇప్పుడు యూరియా, నీమ్ కోటెడ్ యూరియా వస్తుంది. కాబట్టి అక్కడ భూసార పరీక్షలను ఆధారంగా చేసుకొని అక్కడ నత్రజని ఎంత సిఫారు చేస్తే మీకు గనక భూమిలో నత్రజని తక్కువగా ఉంటే 25% పెంచి ఎరువులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా భాస్వరం కానీ పొటాష్ కానీ మీరు భూసార పరీక్ష ఆధారంగా అక్కడ కనుక తక్కువ ఉంటే 25% పెంచడం, ఒకవేళ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పరీక్ష ఫలితాలు వస్తే 25% తగ్గించుకోవడం. ఆ విధంగా ఎరువుల యాజమాన్యం కనుక చేసుకొని వరి వ్యవసాయం కనుక చేస్తే అక్కడ పంట ఆరోగ్యంగా పెరిగి సాగు ఖర్చు తగ్గడంతో పాటుగా మనం ఏదైతే సిఫార్సుల మేరకు ఎరువుల యాజమాన్యం చేపడతారో అక్కడ చీడపీడల సమస్య కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం కనుక చేపడితే అక్కడ పంట ఖర్చులు తగ్గడం, పంట దిగుబడి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద దృష్టి పెట్టాలి. అలాగే మొదటి దఫా వేసేటువంటి ఎరువుల యాజమాన్యం మీద దృష్టి పెడితే వరి పంటను కూడా మనం ఎక్కువ దిగుబడులు పొందడానికి, నాణ్యమైన దిగుబడులు పొందడానికి, అలాగే సాగు ఖర్చు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్కడైతే సరైన ఎరువుల యాజమాన్యం చేపడతారో అక్కడ చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. ఇటు కలుపు యాజమాన్యంపై కూడా దృష్టి పెడితే దిగుబడి పెరగడమే కాకుండా పెట్టుబడులు కూడా తగ్గుతాయి.